హాయ్ అండి. యాజ్ యూజువల్‌గా సండే ఎపిసోడ్ అంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ రోజు జస్ట్ ఈ ఎలిమినేషన్‌లోకి ఎవరెళ్లారు అనే విషయం తప్పితే మిగతా అన్నీ ఇంకా సరదా సరదాగా ఏదో ఆటలు అవన్నీ ఉంటుంటాయి. అది అలాగే జరిగిందంతే సండే ఎపిసోడ్ అయితే. సండే ఎపిసోడ్ రివ్యూ విషయానికొస్తే చిన్న చిన్నగా సింపుల్‌గా చెప్పేసుకుందాం. నెక్స్ట్ మార్నింగ్ జరిగిన విషయాల గురించి కొన్ని చెప్తా. అంటే మార్నింగ్ లేచిన తర్వాత యూజువల్‌గా ఉంటది కదా! ఇదెందుకు జరిగింది? అలా ఎందుకు పెట్టారు? మన ఫేస్‌లు డ్యూయల్ ఫేస్ ఎవరంటే షష్ఠి వీళ్ళు నిలబెట్టింది ఎందుకు? ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, వాటి గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. అంటే సండే రోజు ఎపిసోడ్ రివ్యూ. నాగార్జున గారొచ్చారు. సో, ఒక్కొక్కరిని ఎలిమినేషన్స్ నుంచి సేవ్ చేసుకుంటూ ఎళ్ళిన వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ప్రకారం వెళ్లారన్నమాట. క్యారేజ్ బాక్సుల్లోంచి. అది ఫన్నీ ఏంటి అంటే అసలు ఇమ్మీడియేట్ గెస్ చేయగలిగే విషయం ఒకటి ఫ్లోరా గారు సేవ్ అవుతున్నారని తెలియడానికి పంజరాలను తీసుకొచ్చారు. అందులోంచి ఫ్రీ బర్డ్ అవుతే ఆళ్ళు సేవ్ అయినట్లు. సో, అక్కడ క్లియర్ మాట. మనకంత ఆలోచించే ఆ అవకాశం కూడా ఉండాలి ఆ టైంలో. సో, అలాగా కొంచెం ఇండికేషన్స్ ఇస్తూ కొన్ని సేవింగ్స్ అనేవి జరిగాయి. కానీ ఇందులో ఈ సేవింగ్స్‌లో ముఖ్యంగా లాస్ట్‌లో సృష్టి అండ్ పవన్ దగ్గరకొచ్చినప్పుడు మాత్రం పవన్ ఫేస్‌లో చాలా భయంగా అనిపిస్తుందన్నమాట. తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. డాన్సర్స్ వచ్చారు. డాన్సర్స్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తూ సృష్టిని గెలిపిస్తారు అనేమో సృష్టి అనుకుంటుంటుంది. పవన్ కూడా అనుకుంటుండొచ్చు. కాకపోతే ఇంకా డాన్స్ చేస్తూ తను తీసుకెళ్ళిపోతున్నారని అలా కూడా ఆలోచించొచ్చు. ఏం జరుగుతుందో తెలీదు గానీ సృష్టి అయితే హ్యాపీగా డాన్స్ చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ నిజానికి చెప్పాలంటే సృష్టికి ఇంకా కొంచెం టైం ఇచ్చున్నా కూడా అంటే పవన్‌తో కంపేర్ చేయట్లేదు. ఇంకెవరితోనన్నా కంపేర్ చేసుకుంటే. సృష్టికి ఇంకొంచెం టైం ఇస్తే అంటే ఇంకొక 1 వీక్ ఇస్తే మేబీ తను ఫిజికల్‌గా కూడా ఆడుతుందని ఒక టాస్క్‌లో అర్థమవుతుంది. ఒకటి కాదు 2, 3 టాస్క్‌లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఫిజికల్‌గా ఏమన్నా వచ్చినప్పుడు ఆమె స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. గేమ్ ఆడగలుగుతది. సరే ఇంకా మొత్తానికి తనకి ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్స్‌లోకైతే వెళ్ళిపోయింది గానీ, డాన్సర్స్ వచ్చినప్పుడు కూడా తను హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఎలిమినేషన్ తనే అయిపోయిందన్నమాట. అప్పుడు గానీ పవన్‌కి అందులోంచి బయటికి రాలేకపోయాడు పవన్. మామూలుగానే మనోడికి కొంచెం ఎక్స్‌ప్రెషన్స్ తక్కువ. నవ్వినా ఎలా ఉన్నా కొంచెం నార్మల్‌గానే ఉంటదన్నమాట. ఆ ఫేస్‌లో ఎక్కువ తెలీదు. కానీ ఆ టెన్షన్ మాత్రం తెలిసింది చూస్తూ ఉన్నంత సేపు. ఫైనల్‌గా ఆ డాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఎవరి ఫోటో చూపిస్తున్నారు? పవన్ ఫోటో చూపిస్తున్నారు. అంటే ఎలిమినేషన్‌లో తనేనేమో అని అనుకుంటున్నాడు అప్పటి వరకు కూడా చివరి సెకండ్ వరకు. నాగార్జున గారు చెప్పే వరకు. అంటే ఫోటో ఎవరైతే చూపిస్తారో, ఎవరి ఫోటో చూపిస్తున్నారో డాన్సర్స్ వాళ్ళు సేఫ్ అనే వరకు తనకు ఆ టెన్షన్ పోలేదు. మొత్తానికి అయిపోయింది. నేను డైరెక్ట్ ఫైనల్‌గా అయిపోయిన దాని గురించి చెప్తున్నాననమాట. అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆనందంగా అందరూ ఫస్ట్ రీతు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఓకే. ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఇలా చెప్తూ ఉన్నారు గానీ, హరీష్ గారికి మాత్రం నో ఎక్స్‌ప్రెషన్. నిన్న జరిగిన అంటే సాటర్‌డే జరిగిన ఆ క్లాస్ తర్వాత ఒక గట్టిగా అంటే ఒక 1 అవర్, 2 అవర్స్ గ్యాప్‌లోనే కదా జరుగుతది. మనకంటే 1 డే డిఫరెన్స్ గానీ, అక్కడ వాళ్ళకి ఆ ఎపిసోడ్ జరిగేది అప్పుడే జరుగుతుంది. జస్ట్ ఎళ్లి డ్రెస్ మార్చుకుంటారు మహా అయితే. అంతే. ఏదో హెయిర్ స్టైల్స్ అమ్మాయిలైతే కొంచెం మేకప్ మార్చి అంటే వేరియేషన్ చూపించడం కోసం అంతే. ఇది ఈ రోజు కాదు నెక్స్ట్ డే అన్నట్లు. అంతే. కానీ ఎవరి ఫీలింగ్స్ అన్నా క్యారీ అవుతూ ఉంటే ఎంత తొందరగా ఎలా మర్చిపోగలుగుతాం? అసలే హరీష్ గారు చాలా డీప్‌గా హర్ట్ అయిపోయారు. ఆయన అనుకున్నవేవి జరగలేదు అన్నట్లు. మళ్ళీ దానికి తగ్గట్టు ఇప్పుడు సరదా గేమ్‌లు సండే రోజు ఏం చేసినా గానీ ఆయన ఎక్స్‌ప్రెషన్ మాత్రం మారట్లేదు. పాపం పవన్ సేవ్ అయ్యి వచ్చినా ఆయనకి కంగ్రాచ్యులేషన్స్ లేదు. సృష్టి ఈయన్ని డ్యూయల్ ఫేస్ లాగా కాకుండా ఈయన మంచివాడు, నిజాయితీ పరుడు అని చెప్పి అక్కడ ఫోటో పెట్టినా దాని గురించి సృష్టికి ఒక థాంక్స్ కూడా పడేయలేదు ఆయన. సో, ఆయన అయితే ఆ మూడ్‌లో ఉండిపోయాడన్నమాట. సో, సృష్టి తర్వాత ఫైనల్‌గా ఎలాంటి ఒక చిన్న చిన్నవేంటంటే హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్ వస్తది. బయటికెళ్ళిపోయే వాళ్ళు ఏమైతే ఇచ్చారో అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది గదా! అని ఒక ఫీలింగ్ ఉంటది కదా! ఆ రకంగా చూస్తే నీకొక పని పెడుతున్నాం. ఇక్కడ డ్యూయల్ ఫేస్ ఎవరు? నిజాయితీ పరులెవరు? అని అడిగితే ఫస్ట్ రాముది పెట్టారు. రాముకైతే ఫుల్ పాజిటివ్ ఉందండి బయట. దాంట్లో ఏమి డౌట్ లేదు. రాముకి లోపల కూడా పాపం రాము నిదానంగా ఎవరితో గొడవలు పెట్టుకునే తత్వం కాదు. నిజాయితీగా ఆడే తత్వంలోనే ఉన్నాడు కాబట్టి కష్టపడతాడనమాట. కష్టపడుతూ ఆడుతున్నాడంతే. ఎవరితో గొడవలు పెట్టుకోవాలి, కంటెంట్ కావాలని క్రియేట్ చేయాలి ఇలాంటివి ఏం లేవు. మనీష్ అనేసాడు ఆయన్ని చాలా. నువ్వేదో బాగా నటిస్తున్నావు అది ఇది అని గాని అసలు దాంతో ఏం సంబంధం లేదు. రాము నిజాయితీగా ఉన్నాడు. సో, రాముని పెట్టింది. దట్టు సృష్టికి రాముతో కొంచెం ఎక్కువ కనెక్టివిటీ కూడా ఉంది ముందు నుంచి. అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్‌షిప్ అంటే ఇలా బావుంటుంది అని చూపించే వ్యక్తి మాట రాము అని చెప్పి మాట అది కూడా చెప్పింది. సో, అలాగా రాముది ఫస్ట్ పెట్టింది. తర్వాత మనీష్.
మనీష్ కూడా ఆమె సైడ్ ఒక గుడ్ నోట్లో ఉన్నట్లున్నాడు, నిజాయితీగా ఆడుతున్నాడు. అఫ్కోర్స్ సలహాలు ఇస్తాడు, కొంచెం తెలివైన వాడు, బాగా ఆలోచిస్తాడని ఒకటి ఉంది కదా ఆ ఇంప్రెషన్. తనకి మనీష్తో ఆ ర్యాపో కూడా ఉంది. ఆమె అబ్జర్వ్ చేసినంత వరకు అది తనలో నిజాయితీ కనిపించింది. అఫ్ కోర్స్ మనీష్ మేబీ ఉండుండొచ్చు. మనకి కొన్ని మాటలు ఏంటంటే ఏంటి ఇలా సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు, అన్నెసరిగా రాముని ఎందుకు తిట్టాడు, ఇలాంటివి మనకు ఉన్నాయి, కానీ తనకి లోపల అలా అనిపించుండొచ్చు. నెక్స్ట్ హరీష్ గారిని పెట్టింది నిజాయితీ పరుడు అని చెప్పి. సో హరీష్ గారిని పెట్టినప్పుడు ఆయన చెప్పాడంటే కొన్ని పనుల దగ్గర ఆయన హెల్ప్ చేస్తున్నాడండి. నిజానికి ఈ మాట చెప్పుకోవాలి. అంటే డే 1 నుంచి కొన్ని ఆయన ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడానికి బిహేవ్ చేస్తున్నా మధ్యలో కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే ఏదో వేరే వాళ్ళ మీద కన్సర్న్తో ఉన్నట్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. అది యాక్టింగ్గా లేకపోతే నిజమా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుడ్ విషయంగా వచ్చినప్పుడు ఫస్ట్ డే ఇమాన్యుయల్ని ఇంకా తినకుండా, అంటే మొత్తం పని అంతా చేశాడు, క్లీనింగ్ అంతా. తినే టైంకి మాత్రం బిగ్ బాస్ లేదు కుదరదు వచ్చామంటే తను తినలేదని ఈయన తినడం మానేశాడు. తర్వాత ఇంకా సృష్టికి కూడా ఏదో హెల్ప్ చేశాడు అంటున్నారు కదా, నువ్వు చేయొద్దు, నీ చేయి దెబ్బ తగిలింది కదా నేనే చేస్తానని అనడం. ఇలాగా కొన్ని విషయాల్లో ఆయన స్టాండ్ ఎలా అనిపిస్తుందంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోకూడదని వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏవో అంటూ ఉన్నాడు కదా ఆయన. ఆ స్టాండ్ని ఆయనే ఒక్కొక్కసారి బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు మంచిగా కనిపిస్తుంటాడు. కానీ ఇంట్లో ఉండడం అంటే ఎంతసేపు సెల్ఫ్ సెంటర్డ్గా నేను గెలవాలి కాబట్టి నాకు ఎవరితో సంబంధాలు ఉండకూడదు అని అనుకోవడం కాదు అనే విషయం ఆయనకి ఈ పాటికి బయట ఉన్నప్పుడే అర్థమై ఉండాలి. ఎందుకంటే మనుషులు బయట నుంచి చూస్తున్న వాళ్ళు గేమ్ అందరూ ఒకలా చూడరు కదండి. నాకు ఎవరైనా మంచిగా కనిపిస్తున్నారు, అరే వీళ్ళు పాప ఇన్నోసెంట్గా ఉన్నారు, లైక్ ఫ్లోరా కావచ్చు, లేకపోతే సుమన్ శెట్టి కావచ్చు, వాళ్ళకి ఎందుకని గెలిపించారు వాళ్ళని, ఇన్నోసెంట్గా అరే పాపం అనిపించేలాగా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ మ్యాటర్. నేను సెల్ఫ్ సెంటర్గా ఆడతానని పొగరుగాను ఇంకోలాగా బిహేవ్ చేస్తే వాళ్ళని గెలిపించి ఉండేవాళ్ళు కాకపోవచ్చు కదా. సో అలాగా మంచిగా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఆ మంచిగా ఉంటూనే సెల్ఫ్ సెంటర్గానో లేకపోతే ఇంకొంచెం నిజాయితీగానో గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ అందులో నిజాయితీ ఉంటేనో అది బెటర్ అవుతుంది. అది ఆయన అర్థం చేసుకోవాలి. నాగార్జున గారు అర్థం చేయించే ప్రయత్నం చేసినా కానీ, అంటే చెప్పా కదా ఒక 1 hour లేకపోతే 2 hours గ్యాపే కాబట్టి ఆయన ఇంకా అందులోంచి బయటికి రాలేదు. మొత్తానికి సృష్టి పెట్టినా ఆయనలో అంత ఆనందం ఉండదు. ఎందుకంటే నాగార్జున గారు పీకిన క్లాస్ గట్టిగా ఉంది, సృష్టి చెప్పిన ఆ మాట కంటే కూడా, ఆ మంచి మాట చెప్పినా కూడా అలాగా. సో సంజన గారి గురించి ఒకటి చెప్పింది సృష్టి. సంజన గారి గురించి మనకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అంటే మధ్యలో ఉన్నారన్నమాట ఆవిడ. కొన్ని అల్లరిగా పనులు చేస్తున్నారు, సరదాగా చేసే పనులు, ఇలాంటివన్నీ జరిగినా కూడా అంటే గుడ్డు దగ్గర నమ్మకం కోల్పోయాను అని చెప్పి డ్యూయల్ ఫేస్ అని చెప్పి భరణి గారి గురించి మాట్లాడింది, ఇంకా తనుజ గురించి చెప్పింది, రీతు గురించి చెప్పింది. ఇలాంటి అన్ని విషయాలు చెప్పినా ఇక్కడ సంజన గారిని మాత్రం ఆ ఫోటో పెట్టలేదు ఆమె డ్యూయల్ ఫేస్ అని. అది గ్రేట్ మాట. సో నెక్స్ట్ ఇంకా డ్యూయల్ ఫేస్ అన్నప్పుడు రీతుని పెట్టింది, కారణాలు ఏంటనేది అంత క్లియర్గా లేవు. తనుజాని పెట్టిన దానికి మాత్రం కారణం ఉంది, భరణి గారిని పెట్టిన దానికి కారణం ఉంది. ఎందుకంటే తనుజ గుడ్డు తీసుకున్నప్పుడు తనకు తెలిసి కూడా తెలియదు అని చెప్పింది. ఓకే తెలీదు, లేదు నాకు సంబంధం లేదన్నట్లు చెప్పింది తను. సో దాని విషయంగా అసలు సృష్టి చాలా ఎక్కువ రియాక్ట్ అయినట్లు అనిపించింది మనకి. అది ఎందుకనేది తెలియదు కానీ కొంచెం ఎక్కువే రియాక్ట్ అయింది. అంటే ఏడ్చింది, గట్టిగా అరుస్తుంది. చాలా ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంత ఎక్కువ అవుతుంది అనేది నాకైతే నిజంగా అర్థం కాలేదు ఇప్పటికీ. ఆమె ఇంటర్వ్యూ ఎవరైనా బయట చేసినప్పుడు అసలు నువ్వు ఎందుకు అంత ఫీల్ అయ్యావు, జరిగితే జరిగింది ఓకే, ఇంట్లో ఎవరి రానివ్వరంటే అఫ్కోర్స్ మీరు ఎలాగో టెనెంట్స్ లోపలికి రానియరు, దానికి ఎందుకు ఎక్కువ రియాక్ట్ అయిందని తెలియదు. సో అది తనుజాని ఆ కారణంతో. అండ్ భరణి గారిని నేను మిమ్మల్ని అన్న అని పిలిచాను, మీరు నా ట్రస్ట్ బ్రేక్ చేశారు, నేను బ్రేక్ డౌన్ అయ్యాను అక్కడ అని చెప్పింది. అది అయిపోయింది అన్నమాట. సో ఈ వాళ్ళిద్దరు విషయాలుగా అలా ముగ్గురిని పెట్టింది, 4వ వారు లేరని చెప్పింది. పోనంతవరకు సంతోషం. వాళ్ళు ముగ్గురిని పెట్టిన కారణాలు కూడా మరి మేజర్ రీజన్స్ అయితే ఏమీ కాదు, ఓకే పర్వాలేదు. తను ఉన్న 1 weekలో తెలుసుకున్నంత వరకు చెప్పింది. గుడ్ పాయింట్ ఏంటంటే సృష్టి మిగతా వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా, చాలా ఏడుస్తారు, చాలా బాధపడతారు, చాలా అంటే ఎక్కువ కాలం ఉంటానని ఊహించి వెళ్ళిన వాళ్ళు అలా ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తే చాలా హర్టింగ్ ఉంటుంది. బట్ సృష్టి వరకు చూస్తే కనుక అమ్మాయి స్ట్రాంగ్గానే ఉంది, ఓకే షీఈ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా కనిపించింది అనమాట. అంతవరకు అయింది. తర్వాత ఇందులో మేజర్గా మాట్లాడాల్సింది అంటే ఈ రివ్యూలో సండే ఎపిసోడ్లో తీసుకోవాల్సింది ఒక టాస్క్ పెట్టారు, పర్మనెంట్గా ఓనర్ అయ్యే టాస్క్. ఆ టాస్క్ గురించి వాళ్ళల్లో వాళ్ళకి బాగానే చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు అనమాట. అందులో
ఫిజికల్గా చాలా కష్టపడాల్సిన సిచ్యువేషన్ అది. ఫిజికల్గా ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ వైపుకి కాస్త విజయం ఉంటుంది. అలా టీమ్స్గా డివైడ్ అయ్యారు. ఆ టీమ్స్గా డివైడ్ అయినప్పుడు భరణి గారు వీళ్ళు అండ్ రీతు, తనుజ, సృష్టి వీళ్ళందరిది అది జరుగుతూ ఉన్నప్పుడు సృష్టి బాగానే రీతుని వీళ్ళని కవర్ చేస్తుంది, అంటే గట్టిగానే పట్టుకుంటుంది. అందుకే అన్నాను సృష్టి కొన్ని రోజులు ఉంటే ఫిజికల్గా వచ్చే టాస్క్లో తను కొంచెం బాగానే పర్ఫామ్ చేయగలిగే సత్తా ఉన్న అమ్మాయి అని. రీతుని గట్టిగా పట్టుకుంది కొన్నిసార్లు కదలనివ్వకుండా, అలా జరుగుతూ ఉన్నది. సో రీతు ఆల్మోస్ట్ హైట్ లేకపోతే పర్సనాలిటీ వైజ్ తీసుకుంటే గట్టిగా పోటీ పడగలిగేదే కదా, అయినప్పటికీ సృష్టి తనని ఆపగలుగుతోంది. అలాగా భరణి గారు అయితే కొంచెం మంది అమ్మాయిల్ని కూడా పట్టుకోవడం, ఆయన స్ట్రాంగ్, ఇంకా ఆయనతో ఎట్లా అవుతుంది. సుమన్ శెట్టి చేసిన ఫన్ ఏంటంటే వచ్చి నన్ను ఇక కితకితలు పెడతాను, మరి ఎక్కడ తలపడతారు చెప్పండి. అంటే వాళ్ళ పర్సనాలిటీస్ని మనం చూస్తే ఆయనే ఈయనతో పోటీ పడడం కష్టం. మరి సుమన్ శెట్టి భరణిని ఎట్లా ఆపుతారు, ఇంకొకరు ఎవరినైనా కూడా అలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఆపాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు గుడ్ టర్మ్స్లో ఉన్నారు వాళ్ళు, మాట్లాడుకోవడం కూడా వాళ్ళిద్దరి మధ్య ఫైట్లు లేవు. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ కితకితలు పెట్టడం. మనం రియల్ లైఫ్లో కూడా ఎవరితోన్నా అలాగే చూసుకుంటూ ఉంటాం సరదాగా. సో ఆ రకంగా పోటీ పడ్డారు. పోటీ పడిన తర్వాత అయ్యింది, ఎవరు బ్యాలెట్లో ఎక్కువ పేపర్స్ చిరిగిపోకుండా స్టాంప్ వేస్తారో వాళ్ళ టీం నుంచి మళ్ళీ ఫైనల్గా ఒకరు సెలెక్ట్ అవుతారు. ఒకరే అవుతారు, 2 గ్రూపులుగా విడిపోయినప్పటికీ. ఆ ఒకరిలోంచి సెలెక్ట్ చేస్తున్న టైంలో ఏమొచ్చింది అంటే సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ ఇమాన్యుయల్ చేసిన మిస్టేక్ అయితే నిజంగానే ఉంది. ఒకసారి పడుకుని నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు, అరే నేను లోపలికి ఎవరినన్నా పర్మనెంట్ ఓనర్స్గా పంపించాల్సి వస్తే నేను అమ్మాయిని పంపిస్తాను అని చెప్పి. కానీ అమ్మాయికి కాకుండా భరణి గారికి ఓటు వేశాడు. భరణి గారికి అండ్ ఇమాన్యుయల్కి కెప్టెన్సీ టాస్క్ కావచ్చు, ముందు నుంచి కొంచెం ఆ ర్యాపో ఉంది, బాగానే ఉంది, అంతవరకు ఓకే. కానీ తను చెప్పిన మాటకి కొంచెం జస్టిఫికేషన్ ఇవ్వలేదనేది ఇక్కడ ఒక పాయింట్ మాట. అందుకని అమ్మాయికి ఇస్తాను అంటే సృష్టికి ఇస్తాను అని చెప్పి ఫస్ట్ అడగగానే ఫ్లోరా అయితే సృష్టిని పంపిస్తా పర్మనెంట్గా అంది. అఫ్కోర్స్ ఆ అమ్మాయి తర్వాత వెళ్ళిపోతుంది, ఎలిమినేషన్ అయిపోతుంది అనే సంగతి తెలియదు కదా. ఓకే, తర్వాత ఇమీడియట్గా ఇమాన్యుయల్ని అడిగినప్పుడు అక్కడ తనుజ ఉంది అండ్ సృష్టి ఉంది, అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిల నుంచి ఎంచుకోలేదన్నమాట. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో తన నుంచి సెలెక్ట్ చేసుకోకుండా సృష్టి పేరన్నా చెప్పి ఉండొచ్చు కదా, చెప్పలేదు, భరణి గారి పేరు చెప్పేశాడు. ఇంకా అలాగా రీతుని అడిగితే తను భరణి గారి పేరు, ఇలా భరణి గారి పేరు చెప్పేసరికి భరణి గారు వెళ్ళారు. భరణి గారికి ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే నాగార్జున గారు నీతో పాటు నీకు అసిస్టెంట్గా, పర్సనల్ అసిస్టెంట్గా ఒకరికి అవకాశం ఇస్తానంటే మళ్ళీ సేమ్ కాంబినేషన్ వెళ్ళిందండి. కొంచెం కొత్త కాంబినేషన్ ట్రై చేసి ఉంటే తనుజ ఎలాగో ఓనర్స్తో పాటు లోపల ఉండి వంటలు అవి చేస్తుంది కదా, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలాగో ఉంది, అక్కడ లోపలే ఉంటున్నారు. ప్లస్ ఆయన వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరినైనా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. అప్పుడు ఈయనతో పాటే లోపల ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది కదా, ఆ రకంగా సింక్ అయ్యే అవకాశం ఉంది. తనుజాని భరణి గారిని ఎంతసేపు మనం కిచెన్లో చూస్తున్నాం, వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్గా కూడా ఆమెనే కాకుండా ఇంకెవరినైనా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించింది అనమాట అక్కడ ఆ సిచ్యువేషన్లో. సో ఇలాగా సండే రోజు ఎపిసోడ్ వరకు అదండి. మార్నింగ్ విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. మార్నింగ్ చాలా లేట్గా లేపారు వాళ్ళని, ఆల్మోస్ట్ 10 తర్వాత ఏమో 10:30 ఆ టైంలో లేచారు. లేచిన వాళ్ళు జస్ట్ అంటే బిగ్ బాస్ లేపకుండా నార్మల్గా లేచిన వాళ్ళు ఒకరిద్దరు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, ఏదో టీ కాఫీలు పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సో పొద్దున్న లేవంగానే ఇంకేముంటుంది, తనూజ అండ్ రీతు వీళ్ళిద్దరూ డ్యూయల్ ఫేస్, అరే మనకెందుకు పెట్టింది అసలు, నాకెందుకు పెట్టిందిరా అని మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అంతే ఉంటుంది కదా ఎవరికైనా, అరే నా చిన్న మాట కొంచెం చెడుగా చెప్పినా ఎవరికైనా ఆ హట్టింగ్, ఆ ఫీలింగ్ అలా క్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. నిద్ర పట్టకుండా ఆలోచించుకుంటూ ఉంటారు నాకెందుకు చెప్పారు ఇలాగా అని. సో డ్యూయల్ ఫేస్ గురించి డిస్కషన్ వస్తూ రీతు అండ్ తనుజ అనుకున్నారన్నమాట. గుడ్డు గురించి విషయం అయితే నేను సంజన గారికి నేను వేరే హెల్త్ కన్సర్న్స్లో నేను చెప్పకూడదు అనుకున్నా, నాకేం పని చెప్పాల్సిన అవసరము, ఇలా కారణాలతో నేను ఏదో చెప్పలేదు, నా వైపు న్యాయం ఉందనేది ఆమె వర్షను. ఇంకా అలా పొడిగించి మాట్లాడుతూ ఉండగా నామినేషన్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ నామినేషన్స్ జరిగాయి కదా, ఆ టైంలో వాళ్ళ ప్లేట్లు పెట్టారు కదా, ఆ ప్లేట్లు ఒక్కొక్కరివి ఒక 3, 4, 5 ఎన్నో పెట్టారు. అలా పెట్టిన టైంలో రీతు ఫోటోనే ఉందా ఇంకా అక్కడ అని చెప్పేసి అడిగిందంట. అంటే రీతుని నామినేట్ చేద్దామని సృష్టి అనుకున్నట్లుంది ఆ విషయంగా ఏదో. సో ఇంకో ప్లేట్ ఉందా అని అడిగితే ఎందుకు అనేదో అడిగితే నో జస్ట్ నార్మల్గానే అన్నది అని చెప్పిందంట. అదే విషయంగా మాట్లాడుకుంటూ అంటే సృష్టి గురించి ఇంకాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు.
తర్వాత ఆ నామినేషన్స్ టైంలో రీతుకి మాత్రం తన మనసులో ఎవరున్నారు అంటే సృష్టి లేదు, తనుజ, అంటే తనుజతోనే చెప్తుంది మళ్ళీ, నువ్వు మాత్రం ఉన్నావు ఎందుకంటే ఆ దెబ్బ ఒకటి తగిలింది కదా, నన్ను ఆపడానికి వచ్చింది కాబట్టి తగిలింది అని చెప్పేదాగా వాళ్ళిద్దరికి ఉన్న డిస్టర్బెన్స్ లో మాత్రం రీతుకి తనుజ ఆప్షన్ లో ఉంది, సృష్టి లేదు అనేది. కానీ సృష్టికి రీతు ఉంది అని చెప్పి మాట్లాడుకుంది. ఇంకా ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం సంబంధం లేదులేండి, అది వదిలేసేయండి. సరే, ఇక్కడ పని చాలా కష్టం అని మాట్లాడుకుంటున్నారు. నిజంగానే అంత పెద్ద ఇంట్లో పైగా ఒక్కో పని ఒక్కొక్కరికే చెప్పారు, ఇద్దరిద్దరు కాంబినేషన్స్ ఏం పెద్దగా లేరు అక్కడ. అండ్ ఓనర్స్ ఏమో సుఖంగా ఉన్నారు, టెనెంట్స్ అందరూ ఫుల్ కష్టపడుతున్నారు. సింగిల్గా డీల్ చేయాలంటే ఒక్కొక్కటి, బాత్రూమ్ అయినా అంత పెద్దది ఉంటుంది, ప్రతిసారి క్లీన్ పెట్టుకుని ఉండాలి. అండ్ మొత్తం క్లీనింగ్ వర్క్ కావాలనుకున్నా, వంట చేయాలన్నా, ఏదైనా బిగ్ టాస్క్ లాగా ఉందండి. ఎందుకంటే 3 పూట్ల వంట చేయాలి, మధ్యలో వస్తే ఇంకేమన్నా చేయాలి, ఇలాంటి అది చాలా కష్టంగా ఉన్నాయిరా అని మాట్లాడుకుంటూ, ఓనర్స్ ఇంకెప్పటికీ టెనెంట్స్ అవ్వరా అని చెప్పేసి రీతు అంటనమాట. వాళ్ళు ఎప్పుడు అవుతారు, అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మన కష్టం ఎలా ఉంది, మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఇంకెప్పటికి కారు, ఎందుకంటే 2 హౌసెస్ డివైడ్ చేసి ఉన్నారు. ఒక వీక్ ఇలా ఉండి నెక్స్ట్ వీక్ ఇలా అవుతారేమో అనుకున్నారు. అలా జరగకుండా నాగార్జున గారు చాలా బై బై చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు ఒకరిని మాత్రం పర్మనెంట్ గా మారడానికి అవకాశం ఇచ్చింది భరణి గారు. ఓకే, ఇలా ఒక్కొక్కరిని అనుకుంటే ఎంతకాలానికి అవుతుంది, అదేదో ఇలా రివర్స్ అయిపోవాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఏదో ఒక టాస్క్ పెట్టి అయితే మారుస్తారు అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. తర్వాత పర్సనల్ అసిస్టెంట్గా భరణి గారు తీసుకున్నారు కదా తనుజని. తనుజ వచ్చి మార్నింగే ఆయనకి కాఫీనో ఏదో ఇచ్చేసింది. అది బహుశా ఈ పనుల వల్లే అయ్యి ఉండొచ్చు. వంట దగ్గర ఒకటి ఉంది, ప్లస్ ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా కూడా ఉంది కాబట్టి వచ్చి ఇచ్చారు, తాగుతూ థ్యాంక్స్ చెప్పారు ఆయన. ఓకే, తర్వాత చాలాసేపటి తర్వాత ఇంకా మధ్యలో లైవ్లో అంతా ఇంకేదో జరిగాయండి. తర్వాత సంజన గారు ఆ టాస్క్ జరిగింది కదా, ఆ బ్యాలెట్ పేపర్లో వేసే టాస్క్ గురించి, దాని గురించి కూడా మాట్లాడుకుంటూ, మా దాంట్లో వేయలేదని నాకు తెలుసు అంటుంది రీతు. అంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ పడలేదని తెలుసు, కానీ అవతల వాళ్ళ దీంట్లో ఎక్కువ పడకుండా సంజన గారు చింపేశారేమో అనుకున్నాను నేను, కానీ ఆ చెంపలేదని నాకు అర్థమైన తర్వాత వచ్చింది దాన్ని బట్టి చూసి అంటున్నారు అనమాట. భరణి గారిని ప్లీజ్ డిస్టెన్స్ అంటుందంటే ఆమె, అంటే ఆయన వచ్చి తలబడితే ఇంకేమీ లేదు కదా, ఎవరు పోటీ పడలేరు అన్న సెన్స్లో ప్లీజ్ డిస్టెన్స్ అంటున్నారు. కానీ అంటే కరెక్ట్గా కొంచెం రట్ అయింది అని చెప్పాను అని ఇదే మాట చెప్పింది. అంటే మేము సరిగా ఆడలేకపోయాం అనేది ఆమె సెన్స్ మాట, గట్టిగా ఆడలేదని. సో అది ఆ విషయంగా మాట్లాడుకున్నారు. తర్వాత ఆరెంజెస్ పోయాయంట, ఒకటేసారి 5 ఆరెంజెస్ పోయాయంట మధ్యాహ్నానికి జరిగింది ఈ విషయం అన్నమాట. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ, అక్కడ చూసుకోవాల్సింది మానిటర్గా ఉన్న ప్రియా. సో ప్రియాని కార్నర్ చేయడానికే ఎవరో చేశారని ప్రియా ఫీలింగ్ మాట. సో ఆమె అది గురించి మాట్లాడుతుంది. ఎక్కడ ఏం పోయినా అమ్మ మీదకే గురేంటి అని చెప్పి అంటున్నారు. అమ్మ అంటే సంజనమ్మ మాట, ఆవిడే కదా దొంగతనాలు చేస్తూ ఉండేది. ఆమె కెప్టెన్ అయినా కూడా ఇది పోయినందుకు మాత్రం ఆమె మీదకే గురెళ్తుందని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అలాగా కొన్ని చిన్న సరదా విషయాలు, కానీ సరదా విషయాలను కూడా కామనర్స్ అండి మెయిన్గా కొంచెం ఎక్కువ సీరియస్ తీసేసుకుంటున్నారు అనిపిస్తుంది. అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏం పోయినా కూడా ఎందుకు అంటే ఇంతకు మించిన సీరియస్లు, ఇంతకు మించినవి ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఒక థింగ్స్ పోయినంత మాత్రాన దొంగతనం చేస్తే అది ఫన్నీగా ఉండేది ఇప్పటి వరకు. నాకు తెలిసి ఏ సీజన్లో అయినా ఏదైనా వస్తువు పోయిందంటే కామెడీగా చూపించేవాళ్ళు. మొట్టమొదటిసారి ఈ బిగ్ బాస్ 9లో మాత్రమే ఒక్క వస్తువు పోయిందంటే అసలు ఎక్కడ లేని రచ్చ అయిపోతుంది. మొత్తం అందరూ గొడవ పడిపోతున్నారు, ఏడుస్తున్నారు, గొడవలు పెట్టుకుని పర్మనెంట్గా మాట్లాడుకోవడం మానేస్తున్నారు. అంతవరకు వెళ్తుంది ఏదైనా వస్తువు పోతే. అంత సీరియస్గా తీసుకోకూడదు. మరి వాళ్ళకి ఏ నోట్లో ఆ విషయాన్ని తెలియజేస్తారనేది తెలియదు. కానీ అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, సుమన్ శెట్టి గారికి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓట్లు పడుతున్నాయని బయట అంటున్నారు, కానీ ఆయన పర్ఫార్మెన్స్ నిజానికి అంత ఎక్కువ కనిపించలేదు. అయినా ఓట్లు వేశారు అంటే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో సంథింగ్. అంటే ఆయన కొన్ని మీమ్స్లో కానీ ఇందులో కానీ అప్పటి డైలాగులు, బృందావన్ కాలనీ ఆ టైంలో డైలాగులే ఇంకా ఫేమస్ స్టిల్. సో ఆయనలోంచి ఆ కామెడీ యాంగిల్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాగార్జున గారు కూడా అందరికీ, అంటే ఎవ్వరికి సేవ్ అయిన వాళ్ళు ఎవ్వరికి ఇవ్వని హింట్ ఆయనకి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే, ఆయన కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ చేస్తారు, చూపిస్తారు, నీ మీద హోప్స్ ఉన్నాయి అని ఆ అనలైజేషన్ వాళ్ళకి రావాలి. ఆ మాటలు మాట్లాడుకుంటే ఆయనకు అర్థమవుతుంది ఆ విషయం. ఓకే, నేను ఎంత ఎక్కువ చెయ్యకపోయినా, ఏమి చెయ్యకపోయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను మారాలి, ఇంకొంచెం
పెంచాలి నా పర్ఫార్మెన్స్, అంటే యాక్టింగ్ చేయాలని కాదు, కొంచెం యాక్టివ్గా ఉండాలనేది మాత్రం. అది నాగార్జున గారికి అర్థం అవ్వాలి, నాగార్జున గారు తనకు అర్థం కావాలి, సుమన్ శెట్టికి అర్థం కావాలని ఆడియన్స్ అందరూ ఫుల్ చప్పట్లు కొడుతున్నారని చూపిస్తే తనలో జోష్ వచ్చింది. మరి అదే కంటిన్యూ చేయాలని కోరుకుందాము. సో నెక్స్ట్ మండే రోజు ఎపిసోడ్ అయిన తర్వాత రివ్యూ మాట్లాడతాను. థ్యాంక్ యూ.